అయ్యా నేను 6 రూపాయల కజారు ఉండగా నుంచి చేస్తున్నా కానీ పింఛన్ లేదు గించిన లేదు అది తినటం లేదు తింటుండ్రు ఏది ఇవ్వలేదు అందరికి ఇవ్వలేదు రానోళ్ళకి ఇవ్వలే వచ్చేటోళ్ళకి ఇస్తుండు ఒక్క 2000 ఏ పాలన పాడగాను మంచిగా లేదు మాకు కేసీఆర్ గారు కావాలి కేసీఆర్ అన్ని తీర్ల సెలవు చేస్తాడు ఉన్నోళ్ళకు లేనోళ్ళకి అందరికి కారే రావాలి కారు గుర్తుకే ఓటేస్తాం మేము మాకు అద్దు మాకు నచ్చలేదు ఇక ఇప్పుడు ఏదో వేసి తప్పు చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నదా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉన్నదా ఈ గులాబీ జెండా ఇదే మంచిది రైతు బంద్ వేసిండు అట్లు రైతులకు ఇబ్బంది కాకుండా జోక్కున్నాడు పింఛన్లు వేసిండు మంచిగా నడిచింది మంచిగా ఉన్నట్టుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని పథకాలన్నీ ఇస్తున్నా అంటుండే కదా రేవంత్ రెడ్డి ఏ పథకం ఇచ్చిండయా బోనస్ ఇస్తానని సన్నపాటకు బోనస్ అది రైతు బంధు ఒక్కసారి వేసిండు ఆయన ఎక్కించింది ఒక్కసారి వేసిండు అది రైతులకు ఏది రుణమాఫీ కూడా బ్యాంకుల రుణమాఫీ కూడా ఎవ్వరికి చేయలే కొంతమందికి చేసిండు కొంతమందికి చేయలే రుణమాఫీ ఉన్న వాళ్ళకు ఉన్నది అన్నీ ఉన్నాయి రుణమాఫీ చేయలేదు కొంతమందికి చేసిండు కొంతమందికి చేయలే చేసిన వాళ్ళు చప్పట్లు కొట్టిరు చేయని వాళ్ళేమో మిడికిరు అన్నీ కేసీఆర్ మంచిగా చేసిండు కేసీఆర్ మాకు పింఛన్లు ఒంటరి మహిళ నేను నాకు పింఛని 2016 రూపాయలు ఇస్తుండు నేను తీసుకుంటున్నా బతుకుతున్నా ఇప్పుడు ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది ఈయన రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే 100 అబద్ధాలు ఉన్నాయి ఒక్కటి నిజం లేదు విన్నావా ఒక్కటి నిజం లేదు నోరు తెరిస్తే 100 అబద్ధాలు ఉన్నాయి ఒక్కటి ఆయన చేసింది సన్నపట్లకు బోనస్ అన్నాడు ఇచ్చిండా రుణమాఫీ అన్నాడు చేసిండా రైతులకు అది మన రైతు బంధు వేసిండా ఏదేయలేదు ఇప్పుడు ఆయన ఎక్కించింది ఒక్కసారి వేసిండు సిలిండర్ పుట్టి 500 అన్నాడు 110 రూపాయలు తీసుకుంటారు మహిళలకు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు పొందల వాళ్ళు ఆడాదికి ఒకసారి పోయేటోళ్ళకి మాకెందుకయ్యా బస్సు ఎందుకు ఆయన చేసింది ఒక్క కరెంటు ఫ్రీ ఉంది అంటే మళ్ళీ అది రాత్రి ఓదనే ఉంది 24 గంటల కరెంట్ ఇస్తలేదా లేదు పోతుంది కరెంట్ ముందెట్లుండే ఈ ప్రభుత్వం ముందు మంచిగా ఉండే ఇప్పుడు పోతుంది 1 గంట అర్ధ గంట ఇట్లా పోతుంది ఇప్పుడు మళ్ళీ ఓలతే మంచిగా అనిపిస్తుంది కేసీఆర్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది